ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆదివారం రోజు సింహరాశి వారు నిమ్మకాయతో ఈ పరిహారం చేసినట్లయితే వీరి జీవితంలో అత్యద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితంలో వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. సమస్యలన్నీ మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి. ఆదివారం రోజు సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయటం వల్ల అదృష్టాన్ని పొందుతారు? పరిహారం చేసేటప్పుడు సింహరాశి వారు పాటించవలసిన విధి విధానాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సింహరాశి వారు ఒక నిమ్మకాయ పైన ఈ విధంగా రాసి ఒక ప్రదేశంలో పడేయండి. చాలు, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీ జీవితమే మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. సింహరాశి వారు జరగవు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. పరిహారం చేసిన గంటలోనే సింహరాశి వారు ఫలితాన్ని చూస్తారని చెప్పవచ్చు. కాబట్టి నిమ్మకాయతో సింహరాశి వారు ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల సింహరాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. నిమ్మకాయ కదా అని అనుకుంటారు, కానీ నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల 100% కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయటం వల్ల సింహరాశి వారి జీవితమే మారిపోతుంది. పరిహారం చేసిన గంటలోనే వచ్చిన ఫలితాన్ని చూసి సింహరాశి వారు ఆశ్చర్యపోతారు. ఏదైనా ఒక కోరిక అనుకున్నట్లయితే ఆ కోరిక తీరిక అనుకున్న పనులు జరగక గతంలో సింహరాశి వారు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఈ పని అనుకున్నాం కానీ ఎందుకు జరగట్లేదు అని సింహరాశి వారు అనుకుంటారు. ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. దైవం పైన భారం వేసి ఈ పరిహారం సింహరాశి వారు చేసినట్లయితే జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు. ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే ఒక పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోవాలి. పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకొని మాత్రమే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రంలో వివరంగా చెప్పబడి ఉంది. మన కుటుంబం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అనుకుంటాము. సింహరాశి వారు ఈ పరిహారం ఇలా అనుకుని మనసులో సంకల్పించుకుని చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు అనుకునేవారు, ఏం చేస్తే మా వివాహం జరుగుతుంది అనుకునేవారు, మా జీవితంలో శుభ ఫలితాలు పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఈ పరిహారాన్ని చేయటం వల్ల సింహరాశి వారికి చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు రావడం వల్ల లైఫ్లో మీకు పాజిటివ్గా ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి సింహరాశి వారు ఒక పసుపు కలర్ నిమ్మకాయను, ఒక పెన్ను తీసుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము అనుకున్న ఉద్యోగం రావట్లేదు అని బాధపడేవారు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని, ఒక పెన్ను తీసుకుని మాకు అనుకున్న ఉద్యోగం రావాలి అని, మా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని రాసి చేతిలో నిమ్మకాయను పట్టుకుని ప్రకృతి మాతకు సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక చెట్టు మొదట్లో వెయ్యాలి. రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ సింహరాశి వారు ఈ నిమ్మకాయను వేసినట్లయితే ఖచ్చితంగా మీరు చేసే పరిహారం సిద్ధిస్తుంది. ఈ విధంగా చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో జరిగే శుభ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. సింహరాశి వారు మీకు శుభ ఫలితాలు రావాలి, జీవితం అంతా బాగుండాలి అనుకుంటే కనుక రావి చెట్టు లేదా మర్రి చెట్టు మొదట్లో ఈ నిమ్మకాయను వేయాలి. ఈ 2 చెట్లు దేవతా వృక్షాలు కాబట్టి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా సిద్ధిస్తుందా అనుకోకూడదు. ఇంత చిన్న పరిహారం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది అని ఆలోచన కూడా ఉండకూడదు. సింహరాశి వారు మానసిక సంకల్పంతో ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఒకసారి చేసేటప్పుడు ఫలితం రాకపోయినట్లయితే రెండోసారి కూడా ఈ పరిహారాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీరు జీవితంలో జరిగే మార్పులు చూసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. మర్రి చెట్టు సాక్షాత్తు శివ స్వరూపంగా చెప్తారు. మర్రి చెట్టు దగ్గర శివుడు నివసిస్తాడని చెప్తారు. మేధా దక్షిణామూర్తి అవతారం కూడా మర్రి చెట్టు దగ్గర జరిగింది. రావి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే, ఆలయంలో కనుక ఈ చెట్టు ఉన్నట్లయితే, మీ కోరికను రాసినట్లయితే కనుక ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నం గురించి కానీ, వివాహ ప్రయత్నాల గురించి కానీ
మీ కోరికను రాసి ఈ విధంగా నిమ్మకాయను చెట్టు మొదట్లో వేయటం వల్ల సింహరాశి వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఎన్ని రోజులకు ఫలితం వస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ గంటలో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ని మాత్రం మీరు కలిగి ఉండాలి. నమ్మకం ఉండడం వల్ల మాత్రమే మనం చేసే పని సిద్ధిస్తుంది. చేసే పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. మనం చేసే పని పట్ల మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ చిన్న పరిహారం ఆదివారం రోజు సింహరాశి వారు విధి విధానంగా పాటించడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. దీనిని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. నిమ్మకాయ మీద కోరికను రాసి చేతిలో పట్టుకొని ఏదైనా ప్రకృతి మాతకు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఆ నిమ్మకాయ చెట్టు మొదట్లో వేసినప్పుడు ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలపాలి. అప్పుడు ప్రకృతి మాతే మనం చెయ్యాలనుకున్న పనిని సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఈ విధంగా వారంలో 2 సార్లైనా చెయ్యాలి. కానీ సింహరాశి వారు మొదటిగా ప్రారంభించేటప్పుడు మాత్రం ఆదివారం రోజున చెయ్యాలి. ఏదైతే చెడు శక్తి మీ పనులు ముందుకు సాగకుండా ఆపుతుందో, అటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ప్రకృతి మాత అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ పరిహారం సింహరాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ పరిహారం అన్ని విధాల అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇలా అని శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా ఈ పరిహారాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు బ్లాక్ పెన్ ఉపయోగించకూడదు. నిమ్మకాయ పైన పేరు రాసి కింద ఉద్యోగం కావాలనుకునేవారు ఉద్యోగం కావాలని, వివాహం కోసం పరిహారం చేసేవారు వివాహం జరగాలని, కేవలం ఒక కోరికను మాత్రమే నిమ్మకాయ పైన రాయాలి. నిమ్మకాయని చెట్టు మొదట్లో వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులను కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో చిన్న చిన్న చికాకులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో అంతా మంచి జరగాలని నిమ్మకాయ మీద రాసి 3 రోజులు ఇంట్లోనే ఈశాన్య మూల ఉంచి తర్వాత ఎక్కడైనా ఎవరు నడవని ప్రదేశంలో పడేసి రావాలి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నిమ్మకాయ తీసుకుంటుంది. ఈ విధంగా చేయటం వల్ల సింహరాశి వారి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ 2 పరిహారాలు కూడా సింహరాశి వారు మనసులో కోరుకుని జరగని పనులు ఎంత ప్రయత్నించినా చేసినా జరగట్లేదు, ఇక జరగవు అనుకున్న పనులు జరిగేలా చేస్తాయి. ఇంట్లో ఉండే దుష్ట శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. జీవితంలో శుభప్రదమైన రోజులు అనుభవించడానికి నిమ్మకాయ పరిహారం సింహరాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ పరిహారం చేయటం వల్ల సింహరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో చూశారు కదండి, ఆదివారం రోజు సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి, పరిహారం చేసేటప్పుడు సింహరాశి వారు పాటించవలసిన విధి విధానాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.